వస్తున్నా బాబాయ్. ఎవరు నువ్వు? నేను మొగుణ్ణే. నేనెవరినో రంగన్న నీతో చెప్పలేదా? ఈ పేటకంతటికి రౌడీని. పేరు తెలుసుగా, పుల్లిగాడు. అంటే పులి అన్నమాట, పులి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పానుగా, నువ్వు అంటే సార్ మెల్లో తాళి కట్టేస్తా. నా అసలు పేరు అదేలే, మోటుగా ఉందని పేరు మార్చుకున్నాను. ఇక బుజ్జి, నా మాట దా దా. దగ్గరకు వచ్చావా? నీ ప్రాణాలు దక్కవు. సీత, చెప్పినట్టున్నావా? సరే సరే, లేదా నీ బిడ్డ ప్రాణాలు తీసేస్తాను. చేతమ్మా, పుల్లిగారా, ఎంత పని చేశావమ్మా? ఏం చేయను బాబాయ్, నా బిడ్డ ప్రాణం నా మానం కాపాడుకోవడానికి వేరే గత్యంతరం లేకపోయింది. ఈ సంగతి బయట పక్కకు ముందే మా అయ్యగారిని తీసుకొస్తాను. అన్ని ఆరే చూసుకుంటా. నువ్వు ధైర్యంగా ఉంటావా? బాబుగారు, బాబుగారు, ఏ రకన్నా ఏం జరిగింది? అదంతా తర్వాత చెప్తాను బాబు. మీరు తొందరగా బయలుదేరండి. సరే పద. హలో సార్, ఏమిటి ఇలా వచ్చారు? మా డ్రైవర్ కూతురు ఏదో ప్రమాదంలో ఉందంటే తెలుసుకుందామని వచ్చాను. సీరియస్ కేసు అండి. హత్య చేసినట్టు ఆమె ఒప్పుకుంది. అమ్మా, ఎక్కండమ్మా. శవ పరీక్ష జరిగే వరకు శవాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఎస్ సార్. ఆఖరికి నిన్ను ఈ స్థితిలో చూడవలసి వచ్చిందా రాధ? ఆనాడు నువ్వు ఇల్లు విడిచావు, మావయ్య కన్ను మూసాడు. ఇప్పుడు అత్తయ్య నా దగ్గరే ఉంటుంది. చావు కోసం ప్రయత్నించి లేని కష్టాలు ఎదుక్కొని తెచ్చుకున్నావు రాధ. చావే నన్ను చూసి భయపడి పారిపోయింది బావా. చచ్చి కూడా బ్రతికుంది నా కోసం కాదు, బిడ్డ కోసం. కానీ ఇప్పుడు బిడ్డను కూడా దిక్కులేందని చేసిపోతున్నా. నేను బ్రతికుండగా నీ బిడ్డ దిక్కులేంది ఎలా అవుతుంది రాధ? బావా, అవును రాధ, పాప నా దగ్గరే ఉంటుంది. ఈ రూపంలోనైనా మావయ్య రుణం తీర్చుకుంటాను. ఆయన ఆత్మశాంతి కోసమైనా పాపను నా కంటి పాపలా కాపాడుకుంటాను. బావా, పాప కోసం కష్టాలు కొని తెచ్చుకుంటావా? కష్టాలకు భయపడి బాధ్యతను విడిచిపెట్టే పిరికివాణి కాదు రాధ. అయితే ఒక్క మాట. ఏమిటది? కటిక చీకటి లాంటి నా జీవితంలో పాప కాంతి కిరణం, అదైనా సుఖంగా బ్రతకాలి. ఒక హంతకురాలికి పతితకు పుట్టిన బిడ్డని పాపకి ఏనాడు తెలియకూడదు. రాధ, బాధపడకు. పాపకే కాదు, మనకు రంగనకు తప్ప ఎవరికీ తెలియనవసరం లేదు. ఈ రహస్యం మన మధ్యనే ఉంటుంది.
శోభకు తెలియకుండా ఎలా ఉంటుంది బావా? తెలిసినా పర్వాలేదు, పరిస్థితుల్ని అర్థం చేసుకోగలదు. లేదు బావా, ఆడవాళ్ల మనసు ఆడవాళ్ళకే తెలుస్తుంది. పెళ్లి కాకుండా బిడ్డను కన్న పతితపై ఏ స్త్రీకి సానుభూతి ఉండదు. రాధ, నా భార్యకు సభ్యత సంస్కారం ఉన్నాయి. పాపను ప్రేమతో పెంచుతుంది. నీ మాట కాదనలేక పెంచినా శోభ మనసులో పాప మీద అసహ్యం ఏర్పడుతుంది. ఎప్పుడైనా ఈ నిజం బయటపడితే పాప బ్రతికేమవుతుందో ఆలోచించావా? శోభకి ఈ విషయం తెలియకుండా ఉంటేనే మంచిది బావా. అలాగే రాధ, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఈ నిజాన్ని ఎవ్వరికీ తెలియనివ్వనని మాటిస్తున్నాను. ఇక నుంచి ఈ బిడ్డ మా బిడ్డ. నువ్వు నిశ్చింతగా ఉండు. కాటుగడ్డి సిగలో నా పూలు పెట్టి లచ్చి నా లచ్చి మళ్ళీ సుక్కేసుకొచ్చావా? నీకు మా చెడ్డ అనుమానం ఎక్కువైపోతుంది. పళ్ళు రాలిపోదే ఏంటి? ఏడే కత్త ఎక్కడుతున్నా అంటే కుత్తి కొత్తవా? రాయే రాయ రాయ నాది రాయ చెప్తాను. ఏమండి చూసా కుక్కేసానంటే ఏనుగును కూడా నవిలే పూ అని ముమ్మేస్తాను. ఏమనుకున్నా రాయ నువ్వు రాయ రాయ నీ పాడు వదులుతాను, వదలు. నా మొగం చూడవా అంటే ఇంకొకరి మొగం చూస్తావు అన్నమాట. నువ్వు ఏంటే నువ్వు చూస్తావుంటే ఎలా వస్తావు? నేను చూస్తానే. చంపేస్తున్నాడు. ఎడిచి మడిపోను. నిజంగా ఏనుగు బలమే వచ్చి ఉండు, నీ రోగం కుదిరి ఎదురుకున్నా ఏంటే సంపెత్తలు ఎదురు చూస్తానా? చంపే ఏమన్నా చచ్చిపోయింది. నువ్వు చచ్చిపోతుంది. అయ్యో నల్లులో సారాలు వచ్చే అదేడు సారా సరేస్తుంది. అదేడు సారా సరేస్తుంది. సరే అల్లుడు గారు, మావయ్య, ఏంటి ఏదో పాపం తీసుకొచ్చావట? అమ్మాయి ఫోన్ చేసింది. ఎవరా పాప? నా స్నేహితుడి కూతురు మావయ్య. ఆహా. నెల రోజుల క్రితం అతని భార్య ప్రసవించి కళ్ళు మూసింది. అతనేమో అర్జెంటుగా అమెరికా వెళ్ళిపోవాల్సి వచ్చింది. తొందరలో తిరిగిరాడు కూడా. ఈ దిక్కులేని ఈ బిడ్డ నాకు అప్పగించి అతను రాత్రే వెళ్ళిపోయాడు. స్నేహితుడి మాట కాదనలేక నేను పాపం తీసుకొచ్చాను. స్నేహం అంటే అలా ఉండాలి. అవసరానికి ఆదుకోకపోతే ఇక స్నేహానికి అర్థం ఏముంది? రే 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 రే. అరే రే రే రే, చాలా బాగుంది. అవును, వీళ్ళ నాన్నగారికి వెనక ముందు ఎవరు లేరా? ఆయన ఈ ప్రాంతం వాడి కాదండి, కలకత్తా. బెంగాలీ సరుకు, అందుకే రసగుల్లా లాగుంది. నాన్నగారు, ఆ బుగ్గ మీద పుట్టుమచ్చ చూసారా ఎంత ముద్దొస్తోందో? అందుకే ఈ పాప ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంది. శోభ, అత్తయ్య ఆశీర్వదించింది. అయితే ఇక మన పాపే. పేరేమిటి? పేరు ఇంకా పెట్టలేదనుకుంటారండి. అయితే మనం పెడదాం. మంచి పేరు మీరే పెట్టండి నాన్నగారు. ఆ బాధ్యత నా మీదే పెట్టావా? మనం పేరు పెడితే తిరిగి ఉండకూడదే. ఇగో కాంతమ్మ గారు, బాబు, పేరు పెడుతున్నాం తుమ్మరు కదా. అబ్బే ఎంత మాట బాబు, ఇలాంటి శుభ సమయాల్లో తుమ్మొస్తుందా? అర్ధరాత్రి వేళ వెలుగులాగా మన ఇంటికి వచ్చింది కనుక జ్యోతి అని పెడదాం. ఎలా ఉంది? చాలా బాగుంది బాబు, చాలా బాగుంది.